నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు నలిగంటి శరత్ గారు ఉన్నారు, DBSF ఫౌండర్, OU విద్యార్థి నాయకుడు. సరే, ఏదైతే వర్గీకరణ కావాలనుకుంటా ఉన్నారో దానిపైన ఈరోజు ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గల ముఖ్య ఉద్దేశం ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న, ముందు జై భీమ్. జై భీమ్. అన్న, చెప్పండి, ఇలా సభకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వర్గీకరణకు మద్దతుగా 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి తెలంగాణ ఉన్నటువంటి కళానాయకులు, కళానేతలు, రచయితలు, మేధావులు అందరూ కలిసి ఈ వర్గీకరణ సాధించినాక కూడా అడ్డంకులు సృష్టించడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని స్వాగతిస్తున్నటువంటి వాళ్ళందరికీ అది వర్గీకరణ మద్దతు డప్పు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ చావు డప్పు అని చెప్పేసి ఈ కళానాయకులు అంటే పాటలు రాసి పాడే అటువంటి వాళ్ళు, పాడే గాయకులు, వీళ్ళందరినీ కళానాయకులు, కళానేతలు అంటున్నాయి. ఇంతకుముందు కళాకారులని చిన్నగా వాళ్ళని అనేది. ఇప్పుడు యుద్ధ సైనికులుగా వాళ్ళు మీదేసుకొని పాట మైకు పట్టిన ప్రతి ఒక్కరు యుద్ధంలో కత్తి పట్టుకొని ఎట్లా సైనికుడు అయితే యుద్ధం చేస్తారో అట్లనే మైకు పట్టుకొని పాడేటువంటి సైనికుడు కూడా దీనికి యుద్ధానికి వస్తున్నాడు. ముఖ్యంగా సుప్రీంకోర్టు అనేది చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తుంది. గతంలో వర్గీకరణ కొట్టేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సుప్రీంకోర్టే కొట్టేసింది. సుప్రీంకోర్టు అని మీకు ఎక్కువ తెలుసా అని చెప్పేసి అప్పుడు అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్వాగతిస్తూ ఇది అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ ఏదైతే ఉన్నదో, మహనీయులు కోరుకున్నటువంటి సోషల్ జస్టిస్, ఎవరి జనాభా శాతం ఎంతనో వారికి అంత అని చెప్పేసినటువంటి బేసిక్ ఫండమెంటల్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగానికి పునాదైనటువంటి, అంటే మనకు ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా, మాట్లాడే హక్కు, నువ్వు జీవించే హక్కు, నీ భావజాల ప్రకటన హక్కు ఉన్నట్టే ఫండమెంటల్గానే భారత రాజ్యాంగంలో చెప్పిన ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి ఇవ్వాలి. రిజర్వేషన్ వచ్చింది కూడా అందుకే. కానీ ఎప్పుడైతే వర్గీకరణ ఉద్యమం రిజర్వేషన్ అప్పుడు అంత కొట్లాడినప్పుడు కూడా బ్రిటిషర్స్ అదే ఆటంకాలు జరిగినాయి. ఎట్ ద సేమ్ టైం తర్వాత అంబేద్కర్ దాని విజయం సాధించింది. అట్లనే వర్గీకరణ అనేది సామాజిక పునాదుల మీద నెలకొన్నటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్. అది సాధించింది. ఈ రోజు సాధించిన తర్వాత కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో సాధించింది. నీకు నక్సలైట్ పార్టీలకు ఎట్లయితే వాళ్ళ శాతం మేరకు ఎంతైతే అమరులైన్లో, మాదిగ ఉద్యమానికి కూడా సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, భారతి మాదిగ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది అమరులు, వెంకట్ అందరూ అమరులు అయిపోయారు. ఎంత న్యాయమైన ఉద్యమం ఇది. ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచంలో ఉన్నటువంటి పార్టీలు, సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నక్సలైట్ నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టు సంఘాలు, కళానాయక అన్ని సంఘాలు కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి దానికి అందరూ మద్దతు తెలిపిండ్రు. తెలిపనటువంటి వాళ్ళు కొంతమంది మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వర్గీకరణ అంటే వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో న్యాయమైన డిమాండ్కు ఇన్ని రోజులుగా మాదిగలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాదిగలు అభిమానిస్తున్నటువంటి వాళ్ళు, నక్సలైట్ పార్టీలకు రాసినాం, కమ్యూనిస్టు పార్టీలకు రాసినాం, తెలంగాణ ధూమ్ధాములు చేసినాం, ఎన్నో పార్టీలకు ఒక కళా సంఘాలుగా పనిచేసినటువంటి వాళ్ళం. ఇప్పుడు జాతి సమస్య వచ్చింది, మనం నిలబడాలి కాబట్టి 1,00,000 డప్పులతోటి 1000 గొంతుకలతోటి మన యొక్క ప్రతిస్పందనను తెలియజేయాలి. ఈ న్యాయమైన డిమాండ్ను వర్గీకరణ సాధించి రానున్నటువంటి భవిష్యత్ తరాలకు, అట్లనే ఎస్టీలలో మొదలు పెడితే ఎస్సీలలో అందరిట్లా జరిగి ఉపకులాలు, ముఖ్యంగా డక్కలి, చిందు, మ్యాస్టీ లాంటి వాళ్ళు, ఆదివాసులు ఉన్నటువంటి కొన్ని వర్గాలు అసలు పాపం వాళ్ళు చదివేలేరు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడన్నా మ్యాస్టోళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా? చిందోళ్ళు ఒక స్కాలర్ ఉన్నట్టు కనిపిస్తాడా? మరి వీళ్ళందరినీ ఎవరి పంబాలోలా, చందోళ్ళ, డక్కలోలా, మాస్టోళ్ళ, ఈ 58 కులాలలో ఉన్నటువంటి వాళ్ళు మాలామాదిగా మినహాయిస్తే ఈ 57 కులాలు వీళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఎవరు ఈ రాజ్యాంగ ఫలాన్ని అందించాలి? ఒక ఉస్మానియా విద్యార్థి నాయకునిగా ఈ క్రిమిలేయర్ వల్ల నష్టం జరుగుతుందో జరగదా? తప్పకుండా క్రిమిలేయర్ వల్ల మనకు నష్టం జరిగే మాట వాస్తవము. అయితే క్రిమిలేయర్ వల్ల జరిగే నష్టము ఏమిటి అని అంటే, ఇప్పుడు సపోజ్ IIIT, IIT, ఎయిమ్స్ లాంటి హై స్టాండర్డ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో మనలాంటి మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు, వీళ్ళ పిల్లలు ఎవరి పిల్లలు ఉంటారు? హైఫైగా మన దాంట్లో ఎదిగిన మొదటి తరం వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, సంపన్నుల వాళ్ళు వెళ్ళేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మన వాళ్ళు ఎట్లా పోవు, మనం ఈ గరీబోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మామూలు చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా పోరు. IASలు, IPSలు హై స్టాండర్డ్గా ఉన్నటువంటి, ఎకనామికల్ స్టాండర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు పోతారు. మరి వీళ్ళ పిల్లలు వద్దంటే అది ఎవరికి కావాలి? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 53%కి 27% ఉన్నది. 27%లో బీసీ రిజర్వేషన్, బీసీ విద్యార్థులు IIT, IIIT హై స్టాండర్డ్లలో ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ శాతం ఏంటంటే 5% కూడా లేరు. బీసీలకు 5% లేదు. 27% ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి 53 ఉండాలి, 27% ఇచ్చి 27%లో 5 నుంచి 7% ఇంప్లిమెంట్ అవుతుంది, అంతమంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఎస్సీలలో కూడా క్రిమిలేయర్ పెడితే ఆ లేరంతా పోతుంది. మరి బీసీలు పోయి, ఎస్సీలు పోయి, ఎస్టీలు పోయి, ఆదివాసుల్లో, కోండోళ్ళు, గోండోళ్ళు, పోడోళ్ళు వీళ్ళు వస్తారా?
ఎస్సీలే రావట్లేదు, బీసీలే పోవట్లేదు. మరి ఎవరికి పోతుంది? ఇది మొత్తం తిరిగి మళ్ళీ అగ్రవర్ణాల్లోకి వెళ్తుంది. అది బ్రాహ్మణులకో, ఇక్కడ ఉన్నటువంటి రెడ్లకో, ఠాగూర్లకో, వేల్మలకో పోతుంది. ఆ కుట్రలో భాగంగానే వాళ్ళు క్రిమిలేయర్ తీసుకురావాలంటున్నారు. కాబట్టి వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ అనేది తీసుకురాగలిగితే, ఒకవేళ పెడితే క్రిమిలేయర్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు సపోజ్ నేను మొదటి తరం ఎంప్లాయీని, నా పిల్లలకు కాంపిటీషన్ వస్తే అగ్రవర్ణాలు వాళ్ళతో ఉన్నప్పుడు, ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడు నా పిల్లలకు ఇవ్వాలి. అది కానీ నాతో పాటు అసలే చదువు లేకుండా, ఇప్పుడు నేను ఒక ఉద్యోగిని అనుకుందాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుందాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకుండా మిగతా అంటే కూలి పని చేసుకునే అటువంటి పిల్లలు వచ్చినప్పుడు నేను ఆల్రెడీ రిజర్వేషన్ పొందినా కాబట్టి నాకు కాకుండా వీళ్ళకి ఇవ్వాలి. వర్గీకరణలో భాగంగా అంటరాని కులాల్లో ఉన్నటువంటి ఇంకా అంటరాని కులాలు బాలగోపాల్ వ్యాసం రాస్తున్నానంటే దళితులలో మళ్ళీ దళితులు, అంటరానులలో మరీ అంటరానులు మాదిగోళ్ళు అని రాసిండు. అట్లా ఎవరైతే రాజ్యాంగ ఫలాలు, వర్గీకరణ ఫలాలు పొందినో అందులో ఉన్నటువంటి వాళ్ళు డక్కలోళ్లకు, చిందోళ్లకు, మాస్టర్లకు, మొండోళ్లకు, వీళ్లకు అందే విధంగా వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళకు తప్ప కిందోళ్ళకు అందరినీ అటువంటి వాళ్ళకు ఆ ఫలాలు అందించాలి. కానీ అప్పర్ క్యాస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా అంటే, మరి 3000 ఏళ్ళ నుంచి మీరు తీసుకున్నారు, మీరు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళకి క్రిమినల్ మేము ఒక తరం అంటేనే ఇట్లా అంటున్నావు కదా, 3000 ఏళ్ళు నువ్వే కదా తిన్నది, మరి నీకు క్రిమినల్ వర్తించదా? ఇప్పుడు భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి? స్టూడియోలు ఎవరి పేరు మీద ఉన్నది? ఇప్పటిదాకా రాజులు ఎవరైళ్ళు? ఇప్పటిదాకా సంపద ఎవరి పేరు మీద ఉన్నది? ఇప్పటిదాకా ఫ్యాక్టరీలు ఎవరి పేర్లు ఉన్నాయి? అసలు క్యాపిటలిస్టులు మొత్తం ఎవరైనా డక్కలోడో, చిందోడో, మంగళోడో, మాదిగోడో, గౌన్లోడో, యాదవ్లో చూపిస్తాం మనం. ఈ భారతదేశంలో క్యాపిటలిస్టులు అంతా ఎవరు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లిస్ట్ తీయండి, ఒకరిద్దరు తప్ప మొత్తం బ్రాహ్మణులు. ముఖ్యమంత్రి లిస్ట్ తీయండి, ఒకరిద్దరు తప్ప మొత్తం. ఇక్కడ తెలంగాణలో బ్రాహ్మణుల తర్వాత రెడ్లు ఉన్నారు, మొన్న తర్వాత కమ్మలు వచ్చింది, ఇప్పుడు వెలుమలు వచ్చింది. మరి ఇక్కడ ఇది రిజర్వేషన్ కాదా? అసలు సంపద అంతా మీ చేతులు ఉన్నాక మరి సంపద ఉన్నటువంటి మీకే 10% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిండ్రు? 53% ఉండాల్సిన 55% ఉండాల్సిన వాళ్ళకి 27 ఇచ్చిండ్రు, 18% ఉండాల్సిన వాళ్ళకు 15% ఇచ్చిండ్రు. మరి 2% ఉన్న మీకు 10% ఎట్లా ఇచ్చిండ్రు? ఇవన్నీ ప్రశ్నలు మాట్లాడుకోవాలి కదా. అక్కడ క్రిమినల్ వర్తించదా? ఈ ఏబిసిడి వర్గీకరణలో కూడా క్రిమిలేయర్ ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు, న్యాయబద్ధమైన వర్గీకరణకు మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి మాలలు అంటా ఉన్నారు. రైట్. మన న్యాయమైన వర్గీకరణకు మద్దతు తెలవాలంటే ఈరోజు మాత్రం ప్రెస్ మీట్లో వాళ్ళు కలవాలి. అప్పుడు రిజర్వేషన్ మన ఇద్దరం కలిసి, మాలన్న మాదిగన్న ఇద్దరు కలిసి రిజర్వేషన్ పెంచాలి కదా. ఇప్పుడు బీసీలకు 27% కాదు 55% కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. మనకు కూడా ఈ 12%, 15% కాదు 20% కానీ కొట్లాడాలి కదా. కొట్లాడక్కడ ఎప్పుడు నువ్వు కలిసినావా? ఎక్కడ కలుతున్నావు నువ్వు? మొన్నటి నుంచి స్టార్ట్ చేసినావు. ఎప్పుడు? ఆగస్టు 1న రిజల్ట్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి నువ్వు ఉద్యమంలోకి దిగినావు. ఏ ఉద్యమం ఇది? అన్యాయమైన ఉద్యమము అని చెప్పేసి నువ్వు దిగినావు. ఏ ఉద్యమం దిగినావు నువ్వు? వర్గీకరణ సాధించిన తర్వాత అన్యాయ ఉద్యమం అన్నావు. మరి అంతకన్నా ముందే కలిసి మన ఇద్దరం కలిసి 50% మనం 20% రిజర్వేషన్ కోసం కొట్లాడదాం నన్ను ఎప్పుడు అనలేదే. రాజ్యాధికారం కోసం కొట్లాడదాం మన ఇద్దరం ఎక్కడ అనలేదే. సామాజిక న్యాయం కోసం మన ఇద్దరం నుంచి కొట్లాడదామని ఎక్కడ అనలేదే. కృష్ణమాదిగా తన కొట్లాడి 30 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో సఫలీకృతమైన తర్వాత నువ్వు అడ్డుపడుతున్నావు కదా. ఇది ముందే మాట్లాడుకోవాలి కదా. పోనీ వర్గీకరణ చేసుకుంటే ఈ ప్రాతిపదికన చేసుకుందాం అని ఎప్పుడన్నా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక వేదికను నువ్వు ఏర్పాటు చేసినావా? అన్ని పార్టీలను కృష్ణమాదిగా పిలిచిండు. అన్ని పార్టీలలో మాలల నుంచి ఉన్నటువంటి గద్దరు దానికి సమన్వయ కమిటీ చైర్మన్ గద్దరు, కలేకూరి మొదటగా దానికి సపోర్ట్ చేసినటువంటి వాడు కత్తిపద్మరావు, బొజ్జతారకం, వీళ్ళందరూ చనిపోయినటువంటి వాళ్ళందరూ, వాళ్ళు మొదటి తరం ఉన్నటువంటి వాళ్ళందరూ న్యాయమైన సమస్య, సామాజిక సమస్య, ఇది అందరికీ ఫలాలు అందాలని చెప్పేసి వాళ్ళు ఉన్నారు కదా. మరి అందులో కాకుండా నువ్వు ఎప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని అడ్డుపడే విధంగా ఉన్నది. సరే నువ్వు వర్గీకరణ వద్దంటలేవు, మరి వర్గీకరణ వద్దనుకున్నటువంటి మాల మహానాడు నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ ఎందుకు ఎక్కించినావు? ప్రధాన ఎజెండా ఏంటిది? మీరు పెట్టే మీటింగ్లలో సింహగర్జన పెట్టినావు కదా. ఎవరి మీద పెట్టినావు నువ్వు? దళితుల మీద దాడి జరుపున ఎందుకు పెట్టలేము? మరి అప్పుడు మాలలు రోహితేములు ఎవరు? నువ్వు పెట్టాలి కదా. ప్రణయ్ ఎవరు? నిర్దాక్షిణ్యంగా చంపిండు కదా. ప్రణయ్ ఉన్నప్పుడు కృష్ణమాదిగా నలిగంటి శ్రద్ధ ఉన్న దగ్గర మీరు ఉండాలి కదా. ఇట్లా తెలంగాణలో 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడి జరుగుతా అంటే ఎక్కడున్నారు? ఉండాలి కదా. ఈ సింహగర్జన ఎక్కడికి పోయింది? చుండూరు కారంచెల్లో వాళ్ళు చేసిండ్రు, న్యాయంగా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు కత్తి పద్మరావు నిర్వహించిండు, ఆయనకు స్వాగతం చెప్తున్నాం. తర్వాత చుండూరులో చేసిండ్రు, వాళ్ళందరికీ స్వాగతం చెప్తాం, వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తాం. మరి అలాగే లక్ష్మీపేటలో మాలలను చంపినప్పుడు ఎక్కడికి పోయింది సింహగర్జన? ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసుకోవాలి కదా. గతంలో కూడా అన్న మీరు అందరూ కూడా కలిసి ఉన్న వాళ్ళు అందరూ ఇలా అంటే గతంలో ఎస్సీలుగా కలిసి ఉన్నారు, బహుజనులు కలిసి ఉన్నారు, ఇలా మాదిగగా విడిపోయిట్టున్నటువంటి సందర్భం. మరి మీరే చర్చించే ప్రయత్నం ఎందుకు వెళ్ళారు? గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు అందరు కలిసి. రైట్, మంచి ప్రశ్న. అయితే ఇప్పటికీ కలిసే ఉన్నాం అంటే ఇప్పటికీ అందరితో కలిసే ఉన్నాం. కొంతమంది మీటింగ్లు పెట్టి తొడగొట్టి మేము అట్లా చేస్తాం, కృష్ణమాదిగా ఇట్లా చేస్తాం, ఇప్పటి వరకు మేము మాట్లాడినాం. మొన్నటిదాకా గద్దరన్న చనిపోయాను. మొన్న గద్దరన్న చనిపోతే సభలో
సభలన్నీ నేను పెట్టినా, డాక్టర్ ఉస్మాయిలో ఉన్నటువంటి కాసిం పెట్టిండు. మరి మేము మాదిగల మేము ఎందుకు పెట్టాలి? కలేకూరి సభలు మేము పెట్టినాం, శివసాగర్ సభలు మేము పెట్టినాం, ఇవన్నీ పెట్టినాం కదా మేము. ఇప్పటికీ న్యాయంగా ఉండేటువంటి వాళ్ళతోటి, ప్రజాస్వామికంగా ఉండేటువంటి వాళ్ళతోటి ఇప్పటికి ఉండనే ఉన్నాం. వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ దీంతో పబ్బం గడుపుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ఎదగాలనుకున్న దానికి అదొక వేదికగా ఉన్నటువంటి వాళ్ళతోటి వైరం ఉన్నది తప్ప వాళ్ళతోటి కూడా వైరం ఏం లేదు. ఎందుకంటే అలా న్యాయం లేదల్లా, ధర్మం లేదు అది. కాబట్టి వాళ్ళతోటి విభేదించడమా లేకపోతే వాళ్ళు ఏకీభవించడం అనేది అది సమస్య కాదు. ఎందుకంటే న్యాయమైనటువంటి వాళ్ళు ఎవరైతే దీనికోసం పోరాడుతున్నారో వాళ్ళతో ఎప్పటికీ ఉన్నాం. ఒకవేళ అవకాశం వస్తే మీరు అన్నట్టు తప్పకుండా ఈ రెండు కులాలను కూర్చోబెట్టి ప్రజా సంఘాలు అలాగే సామాజిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సందర్భంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టే ఒక సందర్భాన్ని తప్పకుండా మనమే సృష్టించి దీని గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా. నిన్న ఇదే సభలో ప్రెస్ క్లబ్లో నిన్ననే ఏదైతే రవి ఉన్నాడో, నిన్న పిడమర్తి రవి కూడా ఒక సభ పెట్టిండు. మేము మందకృష్ణ మాదిగ దారికి వ్యతిరేకం పూర్తిగా. మా ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్లో మా సంపద వేరే, మా జనాభా వేరే, దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, మేము మరో పోరాటం చేయబోతున్నాం మాదిగలం అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. దానిపైన మీ అభిప్రాయం? పిడమర్తి రవి అంటే ఓయిజాక్ నాయకుడే కదా, ఆయన ఓయిజాక్ నాయకుడా, బహుజన నాయకుడా, టీఆర్ఎస్ నాయకుడా, కాంగ్రెస్ నాయకుడా, లేకపోతే వర్గీకరణను మీదేసుకున్నటువంటి నాయకుడా? ఫస్ట్ ఒక స్పష్టత ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు అనుకుంటా ఆయన, నాకు తెలిసి. సో కాంగ్రెస్లో ఆయన అనేది ఏమంటున్నాడు, ఆయన కృష్ణమాదిగ దారికి వ్యతిరేకము, ఈయన 12% రిజర్వేషన్ తీసుకొస్తానని అంటున్నాడు కదా. ఓకే, దానికి వ్యతిరేకమైతే నీ పోరాటం ఉండాలి కదా. ఇప్పుడు ఈ 30 ఏళ్ళ నుంచి నీ పోరాటం ఏంటి దాని మీద? నీ న్యాయమైతే నీ ప్రజలే నీకు వంతపడతారు, ప్రజలే నీకు స్వాగతిస్తారు. ఇప్పుడు ఒక నాయకుడు అంబేద్కర్ తర్వాత కాంశీరామ్ వచ్చిండు, కాంశీరామ్ది గొప్పదారి, ఎస్పీ పార్టీ నుంచి చాలా మంది అంబేద్కర్ దారిని విడమర్చిండ్రు. కాంశీరామ్ దాన్ని ఎత్తుకున్నాడని చెప్పేసి దేశం మొత్తం కాంశీరామ్కు రథం పట్టిండ్రు, అంతే కదా. అట్లనే కృష్ణమాదిగ కన్నా గొప్ప ఉద్యమం నువ్వు చేస్తానంటే ప్రజలందరినీ నిన్ను స్వాగతిస్తారు, నీకు జైలు పలుకుతారా, న్యాయం ఉందంటే అది చేస్తారు. కానీ స్టేట్మెంట్లకు పరిమితం అయ్యి ఏదో కృష్ణమాదిగని కౌంటర్ చేద్దామని, మాదిగ ఉద్యమాన్ని ఏదో డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఆల్రెడీ చాలా ఒకప్పుడు పెద్ద సూపర్ స్టార్ ఉండే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు ఒకవైపు కేసీఆర్, ఇటువైపు పిడమర్తి రవి ఉండే. ఆయనకు చేతులారా చేసుకున్నట్టు, కూసున్న కొమ్మ నరుకున్నట్టు ఆ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. ఆయన యొక్క గొప్ప చరిత్రను ఆయనకే నాశనం చేసుకున్నాడు. మళ్ళీ ఇంట్లోకి వస్తే చరిత్ర చెప్తుంది ఆయన ఎటువైపు నిలుతాడు అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. ఓకే అన్న, మాదిగల్లో కూడా కొంతమంది అంటే ఎవరైతే రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కూడా అందరు కలిసిగా ఒక సభకు రాకపోవడానికి గల కారణం ఏమైనా? వరంగల్ వచ్చింది కదా, వరంగల్లో ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిందా? టీఆర్ఎస్ నుంచి ఆయనను ఆహ్వానించిండ్రు, ఆ రోజు రాలేదు. ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగ్ వరంగల్లో పెట్టిన కదా, ప్రజాప్రతినిధులు అందరూ, మాదిగ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చిండ్రు, దాన్ని విజయవంతం చేసిండ్రు. అన్ని సంఘాల వాళ్ళు వచ్చి విజయవంతం చేసిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దాని ఎట్టి పరిస్థితులలో మాలలకు వ్యతిరేకం కాదు, మాదిగలకు వ్యతిరేకం కాదు. ఇలాంటి న్యాయమైన సంబంధం అంటే న్యాయమైన సమస్య వచ్చినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టాండ్ మనం చూసినాం చరిత్రలో. సరే ఆయన ఒక 2 డిసిషన్ వల్ల టీఆర్ఎస్లో జాయిన్ కావడం వల్ల అందరూ బాధపడచ్చు, కానీ అంతకన్నా యుద్ధం చేసినాము, అంతకన్నా ముందు ఆయన చేసిన త్యాగం కూడా ఉన్నది, అది కూడా మనం గుర్తించుకోవాలి. పోతున్నాడు, దాన్ని వ్యతిరేకించాలి. నువ్వు దొర దగ్గర పోయింది ఎట్లా వ్యతిరేకిస్తున్నావు? అంతకుముందు చేసిన పోరగాళ్ళకు చాలా మంది భూలేని పోరగాలను చదివించిండు, మరి అది ఆ త్యాగం కూడా ఉన్నది కదా. ఇప్పటి వరకు అయితే ఆయన యాంటీ స్టాండ్ తీసుకోలేదని నాకు తెలుసు, తీసుకోవడానికి కూడా నేను అనుకుంటున్నాను. విశారదన్ మహారాజు ఆయన రాజ్యాధికారంలో ఉన్నాడు, మాదిగలందరూ రాజ్యాధికార యుద్ధం చేయాలి అంతే తప్ప వర్గీకరణ కాదని ఒకటి ఉన్నాడు. ఒకవేళ వర్గీకరణ జరిగితే ఎట్లా జరగాలని ఆయన ఒక స్టాండ్ చెప్పిండు, కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా, కృష్ణమాదిగకు వ్యతిరేకంగా ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి. ఒక పిడమర్తి రవి నుంచి మాత్రమే, మాదిగల నుంచి మనం విన్నాం తప్ప కృష్ణమాది అది విశారదన్ కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఎక్కడ, అంటే మనకు కృష్ణమాదిగ తర్వాత వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్, విశారదన్ గారు వచ్చారు. విశారదన్ ఒక సాంస్కృతిక ఉద్యమం నిర్మిస్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన ఉద్యమం అన్నాడు. సరే కొంచెం ఆయన టీఆర్ఎస్లో జాయిన్ కావచ్చు, కానీ ఎవరు కూడా కృష్ణమాదిగ 30 ఏళ్ళ పోరాటాన్ని ఎవరు కూడా న్యాయంగా ఉండే నక్సలైట్ పార్టీ, మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెడితే మాలమాదిగలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కృష్ణమాదిగ యుద్ధాన్ని, ఆయన పోరాటాన్ని ఎక్కడా తప్పు పట్టలేదు. ఓకే నా ఫైనల్గా ఒక పాట పాడి ముగిసేద్దాం. మాదిగ మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, మాదిగ మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, తూర్పున బొడిసెటి పొద్దుల్లో వెలుగులు బిడ్డెలో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డెలో,
ఆహా! మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అసువులు బాసిన అమరులారా. జై భీమ్. ఓకేనా, థ్యాంక్ యూ.